హామీల అమలుపై మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ అధినేత. ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్న డైలాగుల్ని గుర్తు చేస్తూ సుదీర్ఘమైన ట్వీట్ వదిలారు జగన్. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలకు తనదే హామీ అంటూ ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారంటూ మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే సీఎం ప్లేట్లు ఫిరాయించారన్నారు. ఖజానా ఖాళీ అంటూ తప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. అప్పులకు వడ్డీలు కట్టడానికే డబ్బులు లేవంటున్న చంద్రబాబు లేని అప్పులు ఉన్నట్టుగా వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదే పదే మాట్లాడి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తల్లికి వందనం రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, మత్స్యకార భరోసా అడ్రస్ లేదన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్న మాట కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. వాలంటీర్లను మోసం చేశారని, విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యం వెళ్తుందని ఆరోపించారు. రాష్ట్రం 3 హత్యలు 6 విధ్వంసాలుగా వర్ధిల్లుతుందని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు గవర్నర్ తో అసెంబ్లీలో అనేక అవాస్తవాలను చెప్పించారని మండిపడ్డారు.